అన్నయ్య ఇంకొకటి, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ అన్నయ్య. మీ గైడెన్స్ వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ఎస్. నేను అంటే చెప్దాం అనుకున్నాను, కానీ ఎక్కువ చెప్పలేకపోయాను నేను ఇప్పుడు. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మా లాంటి ఒక స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ మోటివేటింగ్ అస్ అండ్ గైడింగ్ అస్. మా ఇంకా ప్లెజర్ మీ మా. గైడెన్స్ గ్రూప్ లో అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, గైడెన్స్ గ్రూప్ లో ఈ జాయిన్ అయిన తర్వాత మా కాలేజ్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఒక చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య చూసుకుంటారు. అంటే మన యొక్క కన్సిస్టెన్సీ ఉంటే, మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అన్నయ్య చూసుకుంటారు, అన్నయ్య ఉంటారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్నయ్య. సో యా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్లెజర్ మా, ప్లెజర్. యాక్చువల్లీ అసలు నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా లైక్ నాకు ఒక గోల్ అయితే ఉండింది. నేను ఏదైతే చేయలేకపోయాను, లైక్ నా ప్రిపరేషన్ లో నాకైతే దొరకలేదో వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అది కూడా కొంత లో కాస్ట్. ఈ కంపారిజన్ అనేది వాళ్ళు చేయట్లేదు కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తో. బట్ నాకు తెలిసిన వరకు కూడా దీస్ గైస్ ఆర్ వెరీ వెరీ అప్పర్, లైక్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ అనమాట. సో వీళ్ళకి అవునన్నయ్య. అంత అమౌంట్ ఆఫ్ ఛార్జింగ్ అనేది కష్టమే కాబట్టి, సో ఐ థాట్ వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే మనీ అంటే కొద్దిగా తక్కువ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అది లైక్ అఫోర్డబుల్ గా ఉండాలి, ప్రిపరేషన్ కూడా అవ్వాలి కాబట్టి. సో ఇలా అయితే ప్లాన్ చేసాము. అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ నితిన్ అన్న కానీ బిఎస్డి అన్న కానీ వీళ్ళు కూడా కలిశారు కాబట్టి ఇట్స్ గోన్ బి లాట్ మోర్ అనమాట. ఓకేనా? ఈవెన్ వీళ్ళు ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అరౌండ్ 360+ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. వీళ్ళు ఇంకా అనుకోరు లైక్ ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అలా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీ వరకు అయితే ఓన్లీ టెస్ట్లు కానీ, వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ, లేదనుకుంటే షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా.